ఎక్కడ పడి ఉన్నావో, ఏ పరిస్థితుల్లో పడి ఉన్నావో, లే బిడ్డ అని నిన్ను లేవనెత్తి అక్కడ నిలబెట్టి ప్రభు ఆయన బండ మీద నిలబెట్టి నడిపిస్తాడు. హల్లెలూయా. బాప్టిసం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఏ బండ మీద నువ్వు పునాది వేసుకున్నావు? క్రీస్తు అనే బండ మీద నువ్వు పునాది వేసుకొని ఉన్నావు. ఆ బండ మీద స్థిరముగా నిలబడు. స్థిరముగా నీ పాదాన్ని నిలబెట్టు. ఇసుక మీద నిలబెట్టావంటే కూరుకుపోతావు, మట్టిలో నిలబెట్టావంటే కూరుకుపోతావు. బండ మీద నిలబెడితే కూరుకుపోగలవా? అందుకని దేవుడు ఎక్కడ నిలబెడుతున్నాడు మనల్ని? క్రీస్తు అనే బండ మీద. రక్షణలోకి రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డ నాశనకరమైన గుంటలో పడి ఉన్న బిడ్డని, జిగటగల దొంగ వైపులోకి వెళ్ళిపోయిన బిడ్డని లేవనెత్తి ఎక్కడ నిలబెడుతున్నాడండి? క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి అడుగుల్ని స్థిరపరుస్తున్నాడు. నిలబెట్టడమే కాదు, మన పాదాలని, మన అడుగుల్ని స్థిరపరుస్తున్నాడు. ఇంతకాలము స్థిరమైన బ్రతుకు లేక, స్థిరమైన బుద్ధి లేక మన అడుగులు ఎక్కడికి వెళ్తున్నామో, ఏడ తిరుగుతున్నామో ఏమండి? మన అడుగులు జారినప్పుడు, తడబడినప్పుడు ప్రభు సరిచేసి ఆయన బండ మీద, ఏ బండ ఇది? వాక్యం అనే బండ మీద నిలబెట్టి ప్రభు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. వాక్యము ద్వారా నిన్ను గద్దిస్తున్నాడు, వాక్యము ద్వారా నిన్ను శిక్షిస్తున్నాడు ప్రభు. వాక్యము ద్వారా నీ తట్టుకొట్టి నీకు బయలుపరిచి, ఇదిగో ఇంతకాలం నువ్వు వెళ్ళిన మార్గంలో ఇవి ఉన్నాయి, ఈ యొక్క శ్రమలు, వాటి ఆనందాల కొరకు నువ్వు వెళ్ళావు. వాటిలో ఏముంటుంది? ఫస్ట్ పై కనబడే సంతోషం కనబడుతుంది, చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది? కన్నీటి బ్రతుకులోకి తీసుకెళ్తుంది. దేవుళ్ళకి రావాలంటే ఫస్ట్ మనకేం కనపడతాయి? శ్రమలు. అవే శ్రమలు ఈ లోక శ్రమలు కాదు, ఆత్మీయ శ్రమలు. పరలోకంలో దేవుని సన్నిధిని ఎదుర్కొనే శ్రమలు. ఈ యొక్క శ్రమలు నువ్వు అనుభవించాలి. ఆ యొక్క శ్రమలు తట్టుకోలేక రాలేకపోతున్నారండి. మనకున్న చెడు అలవాట్లని మానుకోలేక దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. నీ దేవుళ్ళకు రక్షణ తీసుకుంటే వారు ఏమంటున్నారని వాళ్ళ వైపే చూస్తున్నావు, కానీ నువ్వు చూడాల్సిన ఆయన వైపు నువ్వు చూస్తున్నావా? నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు కదా, నీకు క్షేమం ఇస్తున్నాడు కదా, నీకు కాపుదలు ఇస్తున్నాడు కదా, నీ పని పాటలు ఆయన తోడుగా ఉంటున్నాడు కదా, వాహన ప్రయాణంలో తోడుగా ఉంటున్నాడు కదా. ఏం సంభవించినా నీకు ప్రభు ఏం కాకుండా కాపాడుతున్నాడు కదా. ఇంతకంటే ఏం కావాలి? సహోదరుడా, సహోదరి, బిడ్డలారా, ఆత్మీయులారా, రక్షణ పొందుకున్న బిడ్డలారా, రక్షణలోకి రావలసిన బిడ్డలారా, ప్రతి నిత్యం ప్రభు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. నీ గుండెకి తగిలిన గాయాన్ని దాన్ని మాన్పగలిగిన దేవుని వైపు చూస్తున్నావు. ఆయన దగ్గరకు వస్తే ఈ హృదయంలో ఎన్నో వేదనలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ఆ బాధలన్నిటిని దేవుడు తీసివేసి నీకు సమాధానపరిచి, నిన్ను ధైర్యపరిచి, ఆయన బండ మీద నిలబెట్టి పునాది వేసి నీ అడుగులు స్థిరపరిచి నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వే పరిస్థితిలో పడి ఉండవో నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు దేవుడు. ఫస్ట్ ఏం చేస్తున్నాడు ప్రభు? మనల్ని పైకి లేవనెత్తుతున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయంలో మాట చదవండి. లెమ్ము తేజరిల్లెమ్ము, ఆయన సన్నిధి కాంతి నా మీద ప్రకాశించును. చదవండి, ముగిస్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లెమ్ము, లెమ్ము తేజరిల్లెమ్ము, యెహోవా మహిమ నీ మీద, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చాలు. నీకు ఏమొచ్చిందంటమ్మా? మనకి చెప్పండి. రక్షణలోనికి రాలేని బిడ్డలకి మీదకి ఏం వస్తుంది? వెలుగు వచ్చి ఉంది. లెమ్ము తేజరిల్లెమ్ము, ఆయన సన్నిధి కాంతి ప్రకాశిస్తుంది. అలాగే రక్షణలోకి వచ్చిన మనకి, మనం ఏ గుంటలో పడి ఉన్నామో, ఏ దొంగ ఊపిలో పడి ఉన్నామో, ఏ నాశనకరమైన గుంటలో పడి ఉన్నామో, రక్షణ తీసుకొని కొంతకాలం దేవుళ్ళు నడిచి కొంతకాలం వెనక్కి వెళ్ళిపోతే
అప్పుడు ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడటం లేదా? నీకు వెలుగు వచ్చి ఉంది, లెమ్మో. నువ్వు ఏ పరిస్థితిలో పడి ఉన్నావో, నా రక్షణలోకి వచ్చిన నీవు కూడా పడిపోన్నావే. ఎందుకు అవమానకరంగా బతుకుతున్నావు? లే, నీ బాధలు తెలుసుకొని, శ్రమలు తెలుసుకొని, అనుభవాలు వచ్చి లే, నా వైపు చూడు, నీకు వెలుగు వచ్చి ఉంది, లెమ్మో తేజరిల్లెమ్మో, నా సన్నిధి కాంతి నీ మీద ప్రకాశిస్తుంది. ఎవరి సన్నిధి కాంతి మన మీద ప్రకాశిస్తుందమ్మా? దేవుని యొక్క సన్నిధి కాంతి. సన్నిధి కాంతి. సన్నిధి అంటే అర్థము చెప్పండి బిడ్డారా. సన్నిధి అంటే అర్థం, సన్నిధి అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క నివాస స్థలం. హల్లెలూయా. ఇది ఏ స్థలం? ఇది దేవుని యొక్క నివాస స్థలం. నువ్వు పైకి లేస్తే నీకు దేవుని సన్నిధి, నీ మీదకి వెలిగి వస్తే ఇప్పుడు ఏం దొరకద్ది నీకు? దేవుని సన్నిధి, దేవుని నివాస స్థలం. ఈ నివాస స్థలంలోకి వచ్చినప్పుడు ఏ కాంతి ఉదయిస్తుంది నీ మీద, నా మీద? దేవుని మహిమ కలిగిన కాంతి ప్రకాశిస్తుంది. ఆ యొక్క కాంతి ప్రకాశిస్తే నీ హృదయం అంతా నిబ్బరంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, ఆరోగ్యకరంగా ఉంటావు. ఇటు శరీరాన్ని కాపాడుకుంటావు, ఆత్మని కాపాడుకుంటావు, నీలో ఉన్న రక్తము కూడా పరిశుద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దావీదు భక్తుడు కన్నీటి అనుభవాల మధ్యలోకి వెళ్ళిపోలేదా? అతను ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమల అనుభవాల్లో నుంచి వచ్చిన పాట అండి ఇది. నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని. ఎలా కనిపెట్టుకున్నా అంటే భక్తుడు సహనము ఈరోజు మనలో ఉందండి. ఏ ఒక్క ఆదివారం మిస్ అయితే నీలో సహనం ఉంటుందా? దేవుని సన్నిధి మిస్ అయినప్పుడు, దేవుని సన్నిధికి రాకుండా లోకంలో తిరిగినప్పుడు నీలో సహనం ఉంటుందా? దేవుని సన్నిధిలో ఏం దొరుకుతుంది? సహనము, సమాధానము. ఇవే కదండి మనం కోరుకునేది. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా చివరికి ఏమి ఎత్తుకొని పోగలవు? ఇంత ఆస్తి ఉందయ్యా, బోల్డ్ అంత ఆస్తి, కానీ ఆ వ్యక్తిలో చివరికి సాక్ష్యం ఏమొస్తుంది? సమాధానము లేదు, సహనము లేదు. ఏమండి? ఏం లేదంట? సమాధానం లేదు, సహనము లేదు. ఎంత సంపాదించినా మంచి పేరు లేదు. మనకేముండి ఏం కావాలి? మన ఇంత ఆస్తి ఉన్నా వేస్టే. ఇంత సుగోరంత సమాధానం లేకుండా, సహనం లేకుండా, ఓర్పు లేకుండా వేస్ట్ అయిపోతుంది. పిల్లారా జాగ్రత్త. మనకు కావాల్సింది ఏం కావాలి అమ్మా? తల్లి ఏం కావాలమ్మా? సహనం, సహనం, సమాధానం. దావీదు భక్తుడు అదే కోరుకుంటున్నాడు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఈ యొక్క ఆరాధనలో 2వ ఆదివారం మందు సంఘ బిడ్డలందరికీ ఏం కావాలంటున్నాడు? సహనం, సమాధానం. గతించిన నెలలో ఒక ఆశ్చర్య కార్యాన్ని ఒక బిడ్డ నడిపిస్తే మనం ఏం కోల్పోయి ఉన్నాము? సహనం కోల్పోయి ఉన్నాం, వేదన. ఇప్పుడు ఏం కావాలంటున్నాడు ప్రభువు? సహనం కావాలంటున్నాడు, సమాధానం కావాలంటున్నాడు. నేను ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు, మరలా నీ తలను పైకెత్తబోతున్నాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మరొక ఆశ్చర్య కార్యము చేయబోతున్నాను, నువ్వు సిద్ధపడు అంటున్నాడు దేవుడు. నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. దావీదు భక్తుడు ప్రార్థన చేసినప్పుడు నేను ధ్యానిస్తుండగా నా గుండె నాలో మండుచుంది. నా నాలుకతో నేను పాపం చేయనయ్యా, నా చేతులతో నేను పాపం చేయనయ్యా, నా కాళ్ళతో నేను పాపం చేయనయ్యా, నా ఆలోచనతో నేను పాపం చేయనయ్యా, నా చెవులతో నేను పాపం చేయనయ్యా, నా కడుపుతో నేను పాపం చేయలేనయ్యా, నా గర్భంతో పాపం చేయనయ్యా, ఇదిగో నాకు హృదయంతో పాపం చేయనయ్యా అని ప్రతిష్ఠించుకొని మనం నడిస్తే మనకి సహనం అనే గొప్ప వరాన్ని ప్రభువు ఇక దినమందు ఇచ్చునుగాక. ఆమేన్. ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీకు ఒక మర్మమైన మాట చెప్తాను బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. మా అందరూ వినండి. మనుగడ బిడ్డలతో చెప్పాను. వాక్యాన్ని బట్టి
జాగ్రత్తగా వినండి. ఇది కానీ మనలో లేకపోతే చాలా అనుభవిస్తాం. పొందుకొని అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. నువ్వు ఎంత వరం కలిగిన బిడ్డవైనా, నువ్వెంత వరం కలిగిన దైవజనుడు అయినా, నువ్వెంత వరం కలిగిన పరిచారకులు అయినా, నువ్వెంత వరం కలిగిన సంఘ పెద్దవైనా, నువ్వు ఏ బిడ్డవైనా, ఎంత పరిశుద్ధాత్మను పొందుకున్న బిడ్డవైనా, నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించవచ్చు దేవుడు. కానీ పరలోక సన్నిధికి మనము నువ్వు నేను వెళ్ళలేం. చూడండి, నువ్వు నేను వెళ్ళలేవు. ప్రకటన గ్రంథంలో రాస్తుంది, నువ్వెన్ని కార్యాలు చేసి నేను వచ్చాను కదా. ఒక సేవకుడు అడిగితే, ఇన్ని గొప్ప కార్యాలు నా ద్వారా జరిగించావు కదా ప్రభువా, నాకెందుకు లేదు పరలోకంలో చోటు అంటే, ఇది కరెక్టేనేనా? గొప్ప గొప్ప కార్యాలు నీ అందుండి చేశాను, నువ్వు బాగా సంపాదించుకున్నావు, అన్నీ చేసావు. ఒకే ఒక మాట అడుగుతున్నాడు దేవుడు ఇప్పుడు కూడా నిన్ను, నీ వ్యక్తిగత పరిశుద్ధతను నువ్వు కాపాడుకున్నావా? నీ వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకున్నావా? ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, ఇలా ఏమీ లేదు. మళ్ళీ ఏం లేదంట, పరిశుద్ధత. మనం 45 దినాలు ప్రార్థన చేసాం, ఏం పొందుకున్నామండి? వరం. తర్వాత మళ్ళీ ఏముండాలి? నిత్యం ఉండాలి. ఈ 45 రోజులు ప్రార్థనలోనే కాదు, మన జీవిత కాలం మనం ఏం కాపాడుకోవాలి? పరిశుద్ధ